జగన్మోహన్ రెడ్డి మాట తప్పను మడవ తప్పను అన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఈరోజు నిరుద్యోగుల నోట్లో మట్టి కొట్టిన విషయం మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు 5 సంవత్సరాలు కావస్తున్నా సరే ఈ ముఖ్యమంత్రి గారు మెగా డిఎస్సి విడుదల చేయక నిరుద్యోగులందరి నోట్లో మట్టి కొడుతూ ఉన్నటువంటి దృశ్యాన్ని చూసాం. ఈరోజు మా తల్లిదండ్రులు కష్టపడి అప్పులు చేసి ప్రాణత్యాగాలు చేసుకొని ఈరోజు ఎంతో మంది తల్లిదండ్రులు అప్పులు చేసి ఈరోజు నిరుద్యోగులందరినీ కూడా చదివిస్తే ఈరోజు వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు లేక ఈ ముఖ్యమంత్రి గారు ఉద్యోగాలు ఇస్తారని చెప్పి చూస్తా ఉంటే ఈ ముఖ్యమంత్రి గారు 5 సంవత్సరాలు ఒక్క ఉద్యోగం ఇచ్చిన దాఖలాల్లో ఈరోజు మెగా డిఎస్సి విడుదల చేయమంటే విడుదల చేయలేదు. ఈరోజు నియోజకవర్గ నోట్లో మట్టి కొడుతున్నటువంటి దృశ్యాన్ని చూస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు నిరుద్యోగ యువతతో కనుక ఆటగాతనంగా ఉంటే కనుక తస్మాత్ జాగ్రత్త, నీ ఇల్లులను ముట్టడిస్తాం, నీ మంత్రులను ముట్టడిస్తాం, నువ్వు ఏదైతే నీతివంతిగా హామీలు ఇచ్చావో ఆ ముఖ్యమంత్రి పదవి కోసం నువ్వు హామీలు ఇచ్చావు, హామీలన్నింటినీ కూడా నువ్వు నెరవేర్చాలి. ఈ హామీలు నెరవేర్చకపోతే కనుక తస్మాత్ జాగ్రత్త అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. నీ ముఖ్యమంత్రి సీటును కూడా అతి తొందరలో విద్యార్థి నిరుద్యోగ యువత అందరం కూడా తలుచుకుంటే నీ ముఖ్యమంత్రి సీటును కూడా పాతాళంలో తొక్కుతాం అని తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు మా యొక్క ఏకైక డిమాండ్ ఒకటే, మెగా డిఎస్సి విడుదల చేయాలా. మీరు ఏదైతే హామీ ఇచ్చారో జాబ్కి వెళ్ళాలంటే విడుదల చేయాలా. విద్యార్థులను అన్యాయం చేసినటువంటి ముఖ్యమంత్రిగా విద్యార్థులు ఒక కంసమామగా నువ్వు చరిత్రలో నిలిచిపోయావు. ఈరోజు నువ్వు ఏదైతే హామీలను నెరవేర్చమని చెప్పి విద్యార్థి యువజన సంఘాలన్నీ తరఫున ఈరోజు విజయవాడ నగరంలో ఈరోజు మహాధర్నా కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో కూడా ఈరోజు మహాధర్నా కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతోంది. ఈ ప్రభుత్వంలో చలనం రాని పక్షాన ఏదైతే ప్రభుత్వం రేపు జనవరి 10వ తారీఖు లోపల మెగా డిఎస్సి విడుదల చేయకపోతే కనుక ముఖ్యమంత్రి గారి కార్యాలయం కూడా ముట్టడిస్తామని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఈ యొక్క మా మెగా డిఎస్సి కార్యక్రమాన్ని విడుదల చేయమని చెప్పి మేము చేసినటువంటి మహాధార కార్యక్రమానికి ఏదైతే కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం విద్యార్థి సంఘాలన్నీ, యువజన సంఘాలు, ఏదైతే నిరుద్యోగ సంఘాలు అందరూ కూడా రావటం జరిగింది. మా డిమాండ్ని ముఖ్యమంత్రి గారు తక్షణమే స్పందించి మెగా డిఎస్సిని విడుదల చేయాలని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. ఎక్కువ మంది చదువుకోవడం వల్లే ఈ రోజు నిరుద్యోగుల శాతం పెరిగిందని చెప్పేసి విద్యాశాఖ మంత్రి మాట్లాడుతున్నారు. ఎలా చూస్తారు? వాడికి విద్యాశాఖ మంత్రికి కూడా ఈరోజు బొత్స సత్యనారాయణ అనర్హుడు కాబట్టి ఈరోజు విద్యార్థులు చదువుకున్నటువంటి చదువుల గురించి ఈరోజు హేళనగా మాట్లాడి మిమ్మల్ని ఎవరు చదువుకోమన్నాడు అన్న రకంగా ఈరోజు బొత్స సత్యనారాయణ విద్యాశాఖ మంత్రి మాట్లాడటం విద్యార్థుల్ని కించపరిచినటువంటి దృశ్యం, చదువుకున్నటువంటి వాళ్ళందరూ కూడా కించపరిచినటువంటి దృశ్యం మనం చూస్తా ఉన్నాం. బొత్స సత్యనారాయణ గారు విద్యార్థి నిరుద్యోగులకు కూడా మీరు క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే చదువుకోవటం వల్ల ఈ రాష్ట్రాన్ని, దేశాన్ని శాసించినటువంటి పెద్ద పెద్ద మహానుభావులందరూ కూడా ఎంతో మంది చదువుకొని ఈరోజు అత్యున్నత శిఖరాలకు కూడా చెల్లడం జరిగింది. అట్లాంటి విద్యని ఈరోజు కించపరిచి మాట్లాడుతున్నటువంటి బొత్స సత్యనారాయణ తస్మాత్ జాగ్రత్త, విద్యార్థులు తలుచుకుంటే నిన్ను పాతాళంలో తొక్కుతామని చెప్పి తెలియజేస్తాం.